హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఇంట్లో సింపుల్గా టేస్టీగా చేసుకుని మిక్సర్ చెప్తానండి. ఇది ఒకసారి మీరు చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు క్రిస్పీగా టేస్టీగా అలానే ఉంటుందండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే కనుక పిల్లలకి స్నాక్స్గాను ఇవ్వచ్చు. ఇంటికి ఎవరైనా వస్తే హడావుడికి లేకుండా ఈ మిక్సర్ పెడితే చాలు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఆయిల్ పోయండి, అది బాగా హీట్ ఎక్కిన తర్వాత కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, పచ్చివి, అవి తీసుకుని సిమ్లోనే చక్కగా తెల్లగా ఎర్రగా వేగడం కాదండి, తెల్లగా అయ్యే వరకు సిమ్లోనే వేపుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. కార్న్ఫ్లేక్స్ చాలా తొందరగా వేగిపోతాయండి. అలాగే దాని కలర్ మారి కొంచెం వైట్గా వచ్చినాయి అంటే అది వేగిపోయినట్టు, బాగా క్రంచీగా వస్తాయండి. మీరు ఇంకా ఎర్రగా వేపేస్తే కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అయిపోద్ది, కాబట్టి కొంచెం మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా ఇలాగా. ఇవి తర్వాత పోహా అండి, అటుకులు, అవి కూడా ఏవి వేపుకున్నా మీరు సిమ్లోనే వేపుకోండి. ఎందుకంటే హైలో పెడితే మొత్తం ఆయిల్ వేడెక్కిపోయి మనం వేయగానే అన్నీ మాడిపోతాయి. అటుకులు ఇందులో ఎందుకు వేపుతున్నానంటే, మామూలుగా మనం ఆయిల్లో అటుకులు వేసేసామనుకోండి, మనం తీసేటప్పుడు అటుకులు చాలా మట్టుకు కిందే ఉండిపోతాయి. అందుకని ఇలా వేపుకోండి, చాలా ఈజీగా వేగిపోతాయి, పెద్ద కష్టం కూడా కాదు. చూసారు కదా ఎలా వేగిపోయాయో. ఇవి కూడా మనం ప్లేట్లో వేసేసుకుందామండి. ఆయిల్ మొత్తం పోయేటట్టు చేసి అప్పుడు ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం పల్లీలు తీసుకుని వేపుకోండి. పల్లీలు తెలుసు కదా, పీనట్స్, వేరుశనగ గుళ్ళు, అవి కూడా ఇలా వేపుకోండి మంచిగా. పల్లీలు కూడా మీరు అందులో వేసి అలా వేపక్కర్లే, ఇలా కూడా వేపుకోవచ్చండి, ఈజీగా అయిపోద్ది. మీరు పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చండి. యాక్చువల్గా మా పాపకు పట్టలేదని నేను వేయలేదు, లేకపోతే చక్క పుట్నాల పప్పు కూడా వేపి వేసుకోండి. మిక్సర్ అయితే మీకు బయట కొన్న మిక్సర్ కన్నా చాలా బాగుంటుంది. మన వేరుశనగ గుళ్ళు కూడా వేగిపోయాయండి, అవి కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు కాజు అండి, జీడిపప్పు కూడా చక్కగా వేపుకోండి. జీడిపప్పు ఎప్పుడు ఆయిల్లో ఉండగానే ఎర్రగా అయిపోయేటట్టు చేయకండి, ఉంచకండి. ఎందుకంటే అలా ఉంచితే మీరు తీసిన తర్వాత కూడా జీడిపప్పు ఏంటంటే వేగిపోద్ది. అందుకని కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేయండి, అది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకోండి. మీకు స్పైసీ బాగా నచ్చుద్ది అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసి వేపుకుని అవి కూడా తీసి మీరు మిక్సర్లో కలిపేసుకోవచ్చు అనమాట. కరివేపాకు కూడా ఆయిల్ మ్యాక్సిమం పోయేటట్టు చూసుకోండి. అలాగే ఇది ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చండి, ఇంకా హెల్దీ, ఇంకా చాలా బాగా వస్తుంది కూడా. ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి. అందులోనే సాల్టు, కారం వేసి బాగా కలుపుకోండి, మిక్సర్కి ఆ రెండు పట్టేటట్టు. ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే కొంచెం తేడా ఉంటుందండి, అంతే. ఇలా అయితే ఇంకా బాగుంటుంది కదా, పిల్లలు చాలా నచ్చుద్ది కదా, అందుకని ఇలా చేశానమాట. మీకు ఎలా అనిపించింది? మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా ఒక 2 బిస్కెట్లు ఈ మిక్చర్ పెట్టండి, మిక్చర్ ఎక్కడ కొన్నారని అడుగుతారు. మీకు కనుక బాగా నచ్చితే లైక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.